అదైతే కనుక EV2 అనమాట. అది లాంచ్ చేసింది మన ఇండియాలో అయితే కాదండి. వీళ్ళైతే కనుక సౌత్ కొరియాలో సోల్ అనే ప్రాంతంలో అయితే కనుక లాంచ్ చేయడం జరిగిందనమాట. అసలు మెయిన్గా ఎందుకు వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ మీద కాన్సన్ట్రేట్ చేశారని చెప్తే అంటే కనుక ఇక్కడైతే కనుక వీళ్ళు ఏదైతే MG వాళ్ళు అయితే కనుక విండ్సర్ అనే వెహికల్ని ఈ నెలలో కాదు లాస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళైతే కనుక మంచి సోల్స్ అయితే కనుక ఇవ్వడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళైతే కనుక ఏదైనా కొత్త ఎలక్ట్రిక్ కార్ని లాంచ్ చేయాలి ఫుల్ EV అని చెప్పి వీళ్ళైతే కనుక ప్లాన్ చేయడం జరిగింది. నేనైతే కనుక ఈ వెహికల్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో డీటెయిల్గా దాంట్లో ఉన్న ఫ్యూచర్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, అసలు దీంట్లో ఉన్న బ్యాటరీ ఎటువంటి వాడారు, ఎటువంటి సెల్స్ అయితే కనుక వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్లో చేశారు, దాంతోపాటుగా దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఏంటి, దాని తర్వాత బూట్ స్పేస్ ఏంటి, ధరలు ఎలా ఉన్నాయి, అసలు ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తానని చెప్పి నేనైతే కనుక డీటెయిల్గా మీకు ఈ వీడియోలో చెప్తాను మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ గురించి మాట్లాడాలంటే డిజైన్ అయితే కనుక చాలా అల్టిమేట్గా ఉంది. బాక్సీ మోడర్న్ డిజైన్ అయితే ఇచ్చారు. డ్యూయల్ క్లామ్ LED హెడ్ లైట్స్. ఇంటీరియర్ చాలా స్పేషియస్గా ఉంది. ట్రిపుల్ స్క్రీన్ ఇచ్చారనమాట. ఒక స్క్రీన్ వచ్చేసి 12.3, ఇంకో స్క్రీన్ వచ్చేసి 12.3. AC క్లైమేట్ కంట్రోల్ డిస్ప్లే కూడా సపరేట్గా ఇవ్వడం జరిగిందనమాట. బ్యాటరీ గురించి చెప్పాలంటే 42.2 కిలోవాట్స్ ఒకటి, రేంజ్ వచ్చేసి 317 కిలోమీటర్స్. రెండవ దాంట్లో వచ్చేసి 61 కిలోవాట్స్ అనమాట. దీనికి వచ్చేసి 440 నుంచి 448 కిలోమీటర్లు అయితే కనుక రేంజ్ వెళ్తుంది. దీంట్లో అయితే కనుక 2 వేరియంట్స్ ఇచ్చారు. దీంతో పాటుగా ఇవి ఏవైతే ఉన్నాయో వెహికల్ అయితే కనుక కొంచెం డిఫరెన్స్ అటు ఇటుగా ఉండొచ్చు. 4 to 1 ఛార్జింగ్ అయితే కనుక ఇది DC ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుందన్నమాట. 10 నుంచి 80% వరకు అయితే సుమారుగా 30 మినిట్స్లో అయితే కనుక ఇదైతే ఛార్జ్ అయిపోతుంది. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే కనుక తప్పకుండా ఫాలో చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.